నమస్కారం. ఇప్పుడు క్రిప్టో వరల్డ్లో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అదే ఇంటర్లింక్, రాంగో కలిసి చేస్తున్న న్యూ ఇయర్ స్వాప్ పార్టీ. అసలు దీని కథేంటి? ఇందులో పాల్గొంటే నిజంగా ఏమైనా లాభముంటుందా? ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు మనందరి మదిలో మెదిలే ఒకే ఒక ప్రశ్న: అసలిది పెట్టుబడా లేక ఒక కాంపిటీషనా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మనం ముందుకు వెళ్లాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోగలం. సరే, ముందుగా అసలు ఈ క్యాంపెయిన్ ఏంటో, దీని కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది డబ్బులు పెట్టి లాభాలు సంపాదించే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అస్సలు కాదు. ఇది పక్కాగా ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్, యాక్టివిటీ బేస్డ్ రివార్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారో వాళ్లకే రివార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక అసలు మ్యాటర్కొస్తే, ఈ కాంపిటీషన్కి వాళ్లు కేటాయించిన మొత్తం ప్రైజ్ పూల్ ఎంతో తెలుసా? ఏకంగా $20,000. అవును, మీరు విన్నది నిజమే, $20,000. ఈ అమౌంట్ చూసే చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. అయితే ఈ గ్లోబల్ ఛాలెంజ్లో పాల్గొనడానికి మన దగ్గర ఎక్కువ టైం లేదు. కేవలం 20 రోజులు మాత్రమే. అంటే ఫాస్ట్గా, ఫుల్ జోష్తో జరగబోయే పోటీ ఇది. ఇక్కడ మరో మంచి విషయం ఏంటంటే, ఇందులో జాయిన్ అవ్వడానికి ప్రత్యేకంగా ఎంట్రీ ఫీజు కట్టాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఇంత ఇన్వెస్ట్ చెయ్యాలి అనే రూల్ కూడా లేదు. సో ఎంట్రీకి పెద్దగా అడ్డంకులు లేవన్నమాట. సరే, అంతా బావుందే. మరిందులో ఎలా పాల్గొనాలి? పాయింట్లు ఎలా సంపాదించాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. పాయింట్స్ గెలుచుకోవడానికి బేసిక్గా 3 మార్గాలున్నాయి. ఒకటి, టోకన్ స్వాప్ చేయడం. దీనికి ఏ చైన్ అయినా పర్లేదు, ఎంత చిన్న అమౌంట్ అయినా ఓకే. రెండోది, మన ఫ్రెండ్స్ని, మన సర్కిల్లో ఉన్నవాళ్లని ఈ క్యాంపెయిన్కు రిఫర్ చేయడం. ఇక మూడోది చాలా సింపుల్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీని గురించి పోస్టులు పెట్టడం. అయితే కొన్ని రూల్స్ మాత్రం పక్కాగా ఫాలో అవ్వాలి. స్వాప్ చేయడానికి మినిమం అమౌంట్ లాంటివి ఏమీ లేవు. చాలా చిన్న స్వాప్స్ కూడా లెక్కలోకొస్తాయి. కానీ కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు మాత్రం #ఇంటర్లింక్, #ITLG లాంటి హ్యాష్ట్యాగ్స్ వాడటం మర్చిపోవద్దు. అలాగే మంచి కంటెంట్ రివార్డ్స్ కావాలంటే డైలీ టాస్క్స్ కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంత కష్టపడి గెలిచాక ఆ ప్రైజ్ మనీని ఎలా పంచుతారు? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం $20,000 ప్రైజ్ పూల్ని వీళ్ళు చాలా క్లియర్గా 2 భాగాలుగా విడగొట్టారు. సరిగ్గా 50-50. అందులో సగం అంటే $10,000 లీడర్ బోర్డులో టాప్ పర్ఫార్మెన్స్కి వెళ్తాయి. మిగిలిన $10,000 ఎవరైతే బెస్ట్ కంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకిస్తారు. సో ఇటు ట్రేడర్స్కి, అటు క్రియేటర్స్కి ఇద్దరికీ మంచి అవకాశం కల్పించారు. సరే, ఇవన్నీ చూస్తే చాలా బాగుంది కదా. కానీ ఒక్క నిమిషం, ప్రతిదానికి మరో వైపుంటుంది. ఇప్పుడు మనం ఈ క్యాంపెయిన్లో ఉండే అసలు ఖర్చుల గురించి, కొన్ని ముఖ్యమైన హెచ్చరికల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన సెక్షన్. ఈ స్లైడ్లో ఉన్న విషయం చాలా కీలకం. మళ్ళీ చెప్తున్నా, ఇందులో పెట్టేది పెట్టుబడి కాదు, కానీ మనం చేసే ప్రతి స్వాప్కి గ్యాస్ ఫీజులు అనేవి ఖచ్చితంగా పడతాయి. దీన్ని మనం వాడుక ఖర్చు లేదా యూసేజ్ కాస్ట్ అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి, యూసేజ్ కాస్ట్కి ఉన్న తేడాను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక ఫైనల్గా వాళ్లు చెప్పిన ఒక మాటను మనం గుర్తుంచుకోవాలి. ఇది గ్యారంటీడ్ ఆదాయమిచ్చే స్కీమ్ కాదు. కేవలం టాప్ పర్ఫార్మర్స్ మాత్రమే పెద్ద రివార్డులను పొందుతారు. అంటే ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డబ్బులొస్తాయన్న గ్యారంటీ లేదు. టాప్లో నిలిచిన కొద్దిమందికే పెద్ద ప్రైజులు దక్కుతాయి. సో గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడాలి. సో ఈ వివరాలన్నీ చూశాక మనకొక క్లారిటీ వచ్చింది కదా. ఇది పెట్టుబడి కాదు, ఇది ఒక పక్కా పోటీ. మరి ఈ పోటీలో పాల్గొనడానికి సిద్ధపడటమేనా?